వెండి తెరపై పవర్ఫుల్ బిచ్చగాళ్లుగా కనిపించిన నటులెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల తీసిన కుబేరాలో ధనుష్ ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించాడు. నిజంగా ఇది మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో చాలా అరుదైన డేరింగ్ స్టెప్. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ క్యారెక్టర్లలో ఇదొకటని విశ్లేషకులు ప్రశంసించారు. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో చార్లీ చాప్లిన్ ది ట్రాంప్ ఒకటి. 1910-30ల మధ్య కాలంలో వచ్చిన ఈ పాత్ర ఓ సంచలనం. ఓ పేదవాడు కఠినమైన ప్రపంచంలో బతకడానికి పడే పాటలు, ఉద్యోగం లేని వేదన, వీటన్నిటిని చూపిస్తూనే నవ్వులు పూయించి మనసు హత్తుకున్నాడు చాప్లిన్. స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమా ఇండియన్ మురికివాడల్లోని బాలబిచ్చగాళ్ల జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. కొంతమంది విమర్శకులు ఇది ఇండియాను మూస పద్ధతిలో చూపిస్తోందని అన్నా, ప్రపంచ వ్యాప్తంగా మాత్రం సినిమా పెద్ద ప్రభావమే చూపింది. ఇండియన్ సినిమాకి ఆస్కార్ కూడా తెచ్చిపెట్టింది. టైమ్ అవుట్ ఆఫ్ మైండ్ సినిమాలో రిచర్డ్ గేర్ న్యూయార్క్ వీధుల్లో బ్రతికే మానసిక అనారోగ్యంతో బాధపడే ఓ నిరాశ్రయుడుగా కనిపిస్తాడు. తన పాత్రలో అతను ఒదిగిపోయాడు. విజయ్ యాంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి ప్రభావమే చూపింది. కోటీశ్వరుడైన కొడుకు అనారోగ్యం పాలైన తల్లిని కాపాడుకోవడానికి బిచ్చగాడుగా మారిన కథ ఇది. ట్రాఫిక్ సిగ్నల్ సినిమా ముంబై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బతికే బిచ్చగాళ్లు, ఇతర వీధి వ్యాపారుల నిజ జీవితంలో ఉండే కష్టాలను అందంగా చూపించారు. 2009లో తమిళంలో వచ్చిన నాన్ కడవుల్ సినిమా బలవంతంగా బిచ్చమెత్తిస్తున్న చీకటి ప్రపంచాన్ని, అందులో చిక్కుకున్న నిస్సహాయుల జీవితాలను చూపించింది. బ్లడీ బెగ్గర్ తమిళంలో వచ్చిన సినిమా. ఇందులో కవిన్ ఓ బిచ్చగాడి జీవితాన్ని మరో కొత్త కోణంలో విభిన్నంగా ఆవిష్కరించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ videos, please do subscribe.